కర్నూలులో బస్సు ప్రమాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అవనిగడ్డ, మోపిదేవిలో మచిలీపట్నం రవాణా శాఖ అధికారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. రూల్స్ పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశామని, కొన్నింటిపై జరిమానాలు విధించినట్టు అధికారులు తెలియజేశారు. కర్నూలులో బస్సు ప్రమాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అవనిగడ్డ, మోపిదేవిలో మచిలీపట్నం రవాణా శాఖ అధికారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. రూల్స్ పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశామని, కొన్నింటిపై జరిమానాలు విధించినట్టు అధికారులు తెలియజేశారు. కర్నూలులో బస్సు ప్రమాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అవనిగడ్డ, మోపిదేవిలో మచిలీపట్నం రవాణా శాఖ అధికారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. రూల్స్ పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశామని, కొన్నింటిపై జరిమానాలు విధించినట్టు అధికారులు తెలియజేశారు. కర్నూలులో బస్సు ప్రమాదంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో అవనిగడ్డ, మోపిదేవిలో మచిలీపట్నం రవాణా శాఖ అధికారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలతో పలు ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాలపై విస్తృత తనిఖీలు చేశారు అధికారులు. నిబంధనలు ఉల్లంఘించిన ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేశారు. రూల్స్ పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశామని, కొన్నింటిపై జరిమానాలు విధించినట్టు అధికారులు తెలియజేశారు.